హలో అండి. ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కి ఇంటీరియర్స్ చేయడానికి ఎన్ని వీక్స్ పడుతుంది లేదా మంత్స్ పడుతుందనుకుంటున్నారు మీరు? ఈ 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో అల్యూమినియం ఇంటీరియర్స్‌తో కంప్లీట్‌గా బాక్స్ వర్క్‌తో సహా చేయడానికి జస్ట్ 12 డేస్ టైమే పట్టిందంట. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటేమో ఓనర్స్ ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ వర్కింగ్. సో, ఇలా డబ్ల్యూపీసీ, టెంపుల్ డోర్ దగ్గర నుంచి లోపలున్న కంప్లీట్ వర్క్, సీఎన్సీ కట్టింగ్ అండ్ బాక్స్ వర్క్‌తో అల్యూమినియం ఇంటీరియర్స్ ఇవన్నీ చేయడానికి జస్ట్ 12 డేసే పట్టిందంట. అండ్ ఈ మధ్య కాలంలో అల్యూమినియంతో ఎందుకు ఇంతమంది ఇంటీరియర్స్ చేయిస్తున్నారు అంటే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. వుడ్ వర్క్‌తో పోలిస్తే హాఫ్ ప్రైస్‌లోనే అయిపోతుంది. అండ్ ఇంతకుముందు వీళ్ళు వుడ్ వర్క్ లేకుండానే ఉన్నారా అని మీకు డౌట్ వస్తుంది గదా! వీళ్ళకి ఇంతకుముందు కంప్లీట్ వుడ్ వర్క్ ఉండేది. కానీ చెదలు పట్టేసి ఆల్మోస్ట్ ఇల్లు పాడయ్యేదాకా వచ్చింది. అప్పుడు మొత్తం షెల్ఫ్స్‌తో సహా పడగొట్టేసి బాక్స్ టైప్ ఆఫ్ ఇంటీరియర్స్ చేయించుకున్నారు. అండ్ కిచెన్‌లో కూడా బ్యాక్ స్ప్లాష్ టైల్స్ చూసారా? గ్రే అండ్ వైట్ ఉన్నాయి. దానికి మ్యాచ్ అయ్యేలాగా గ్రే అండ్ వైట్‌తోనే ఇలా ఎంచుకున్నారు. సో, అల్యూమినియంలో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. అలానే ఇప్పుడు ఫ్లూటెడ్ గ్లాస్ కూడా వస్తుంది గదా! అలాంటి మోడర్న్ థింగ్స్ కూడా పాసిబుల్ విత్ అల్యూమినియం ఇంటీరియర్స్. సో, ఇలా బ్రౌన్ కలర్ ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నారు. దీనివల్ల అయితే అసలు సూపర్బ్ లుక్ వచ్చిందండి. అలానే కిడ్స్ రూమ్‌లో వచ్చేసి అస్సలు షెల్ఫ్సే లేవు. అన్నీ పడగొట్టేశారు. సో, తరువాత మళ్ళీ షెల్ఫ్స్ కట్టిచ్చకుండా ఇలా బాక్స్ టైప్‌లో ఇంటీరియర్స్ చేశారనమాట. ఈ వర్క్ అంతా చేసింది ఎస్ఎస్ ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళండి. దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటది చూడండి. ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ కూడా వచ్చిందండి. ఇలా పిల్లర్ వచ్చిందనమాట. ఈ పిల్లర్ ప్లేస్‌ని వేస్ట్ చేయకుండా పిల్లర్ లోపల ఉండేలా కవర్ అయ్యేలాగా ఇలా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేశారు. దానివల్ల చక్కగా కనబడకుండాను ఉంది. ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంది. అండ్ డోర్ వెనకాల గూడా ఇలా టాల్ యూనిట్ ఇచ్చారు. ప్లేస్ వేస్ట్ అవ్వకుండా. మీరు కూడా ఎస్ఎస్ ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళకి కాల్ చేయండి.